మిత్రులకు శుభోదయం. మంచి మాటను మాట్లాడుకోవడానికి ప్రస్థానానికి స్వాగతం. నిన్నటి రోజు తెలంగాణ రాష్ట్రంలోని 10వ తరగతి పరీక్షా ఫలితాలు వచ్చాయి. ఇందులో ఫలితాలను సాధించినటువంటి విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. వారి తల్లిదండ్రులకు, అలాగే ఆ విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి ఉపాధ్యాయులకు అభినందనలు. పరీక్షా ఫలితాలు అనగానే పరీక్ష ఏదైనా కావచ్చు. అది 10వ తరగతా, ఇంటర్మీడియటా, ఇంజనీరింగ్లు, మెడిసిన్లా, ఎంట్రన్స్లా, 5వ తరగతి 7వ తరగతిలా, తరగతితో నిమిత్తం లేదు. విద్యార్థులకు పరీక్షలంటే అది జీవితంలో ఒక జీవన్మరణ సమస్య. జీవితాన్ని శాసించేదైపోయింది. దానిలో వచ్చేటటువంటి ఫలితాలను బట్టి తల్లిదండ్రులు, ఆ విద్యార్థులు, వాళ్లకు పాఠాలను బోధించినటువంటి టీచర్లు ఇంతమంది ప్రభావితమవుతూ ఉన్నారు. పరీక్షా ఫలితాలే గెలుపు ఓటములుగా మారిపోయాయి. పిల్లలు సహజంగానే పరీక్షలు అంటే ఒక విధమైనటువంటి ఒత్తిడికి గురవుతారు. చక్కగా చదువుకుంటారు, విషయాలను తెలుసుకుంటారు, నేర్చుకుంటారు, విషయ పరిజ్ఞానాన్ని కలిగి ఉంటారు. కానీ పరీక్షా సమయములో అడిగిన ప్రశ్నకి సమాధానాన్ని ఒక పద్ధతిగా రాయడం అనేది ఒక్కొక్క విద్యార్థిది ఒక్కొక్క రకంగా ఒక కళ, ఒక నైపుణ్యం ఉంటుంది. అయితే ఎలా రాశారు, ఎలా ప్రజెంట్ చేశారనే దానిని బట్టి మార్కులు వస్తూ ఉంటాయి. మరొక్క మారు పరీక్షా పేపర్లను దిద్దేటటువంటి మాస్టర్లు మెషిన్లు కారు. ఒక విధంగా డాటాను ఫిక్స్ చేసి ఉంచితే ఆ విధంగానే ఏ పేపర్నైనా కరెక్షన్ చేసి ఇవ్వడానికి వాళ్ళు కూడా సమయానుకూలంగా, ఆయా సందర్భానుసారంగా ఒక్కొక్కరు ఒక్కొక్క స్థితిలో ఆ ఆన్సర్ని అర్థం చేసుకొని దానికి తగిన విధంగా వాళ్ళు మార్కులు ఇవ్వచ్చు. వాళ్ళు దిద్దినటువంటి పేపరే మళ్ళీ వాళ్ళకే ఇస్తే సరిగ్గా అలాంటి మార్కులే ఇస్తారని ఏమీ లేదు. ఓ అర మార్క్ ఇటు అటు జరగవచ్చు. పిల్లవాడు పరీక్షా హాల్లో ఇచ్చినటువంటి ప్రశ్నాపత్రానికి ఇచ్చినటువంటి సమాధానము మళ్ళీ వెంటనే మరి కాసేపట్లో మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే మరొక రాయొచ్చు, ఇంకొంచెం మెరుగ్గా రాయొచ్చు, కొంచెం తక్కువగాను రాయొచ్చు. అంటే ఇన్ని రకాలుగా పరిస్థితులు ప్రభావితం చేస్తాయి. అంటే పరీక్ష రాసినటువంటి విద్యార్థికి ఏమీ అసలు సంబంధమే లేదా, ఇలా పరిస్థితులే మారుస్తాయా అంటే అలా అని ఏమి కాదు. ఖచ్చితంగా పిల్లవాడు రాసినటువంటి ఆయా ఎగ్జామ్ హాల్లో తను మానసికంగా సిద్ధమై సరిగ్గా రాయడం అనేదే కరెక్ట్ పద్ధతి, అదే పరీక్ష అంటే. కానీ కొన్నిసార్లు కాస్త అటు ఇటు జరగవచ్చు. మార్కులు దిద్దేటప్పుడు కూడా కాస్త అటు ఇటుగా జరగవచ్చు. ఇక ఫలితాలు రాగానే ప్రతి పిల్లవాడు, ప్రతి విద్యార్థి ఎంతో ఆశగా ఎదురు చూస్తారు ఫలితాల కోసం. 1 సంవత్సర కాలం పాటు కష్టపడతారు. సంవత్సర కాలం పాటు కష్టపడినటువంటి విద్యార్థి సహజంగానే మంచి ఫలితం వస్తుందని ఎదురు చూస్తాడు. వ్యవసాయం చేసినటువంటి రైతు పంటను దిగుబడి కోసం ఎదురు చూసినట్టుగా, ఆ విద్యార్థి అనుకున్నట్టుగా ఒకవేళ ఫలితం రాకపోతే ఆశించినట్టుగా, అతడు ఒక లక్ష్యం పెట్టుకున్నట్టుగా, అతడు కలగన్నట్టుగా, అతడు కోరుకున్నట్టుగా, ఆ అంచనాలకు తగినట్లుగా మార్కులు రాకపోతే కొంత నిరాశ చెందుతాడు, దుఃఖపడతారు విద్యార్థులు. చిన్నపిల్లలు కదా, వాళ్ళ ముందున్నటువంటి సవాల్ అదే కదా. వాళ్ళు దాన్ని ఒక పోరాటంగా తీసుకుంటారు. నేను ఖచ్చితంగా ఇది తెచ్చుకోవాలా అనుకుంటారు. నేను అందరి చేత అభినందించబడాలి అనుకుంటారు. ఈ విధమైనటువంటి మార్కులు వస్తే నాకు సంతృప్తినిస్తుంది అని కోరుకుంటారు. అలా అనుకున్నప్పుడు దానికి తగినట్టుగా రాకపోతే, ఏమైనా కాస్త తగ్గినట్లు వస్తే చాలా బాధపడతారు, దుఃఖిస్తారు కూడా. చాలామంది విద్యార్థులు ఏడుస్తూ ఉంటారు. చిత్రం ఏమంటే వాళ్ళ మార్కుల కోసం అంతే ఆరాటంగా ఎదురు చూసినటువంటి తల్లిదండ్రులు కూడా బాధపడతారు. కొంతమంది అయితే ఆవేశంగా కోప్పడతారు పిల్లల్ని, కొంతమంది చాలా దుఃఖిస్తారు. ఎంతో ఆశ పెట్టుకున్నాను, ఎలాగైనా వస్తాయి, మంచి మార్కులు వస్తాయి అనుకున్నాను, కానీ మా బాబుకు అనుకున్నట్టుగా రాలేదు, డిసప్పాయింట్ చేసేసింది
డిసప్పాయింట్ అయిపోయాను అంటూ సరిగ్గా వంటలే చేయరు ఇంట్లో, ఇంటిల్లిపాది సరిగ్గా అన్నం తినరు. ఆ తల్లిదండ్రులు ఇద్దరూ ముఖాలు మార్చుకొని కూర్చుంటారు. ఇల్లంతా స్తబ్దుగా మారిపోతుంది, నిశ్శబ్దం తాండవిస్తూ ఉంటుంది. అది ఆ పిల్లల మనస్సు మీద ఇంకెంత ప్రభావాన్ని చూపిస్తుంది. అది స్పోర్టివ్గా తీసుకోవచ్చు కొంతమందికి అది భయానకంగా మారచ్చు, నెగటివ్గా ఇంపాక్ట్ చేయవచ్చు. సరే, తల్లిదండ్రులు వాళ్ళకున్నది ఆ ఒక్క, అంటే అప్పుడు పరీక్ష రాసి ఆ ఫలితం కోసం చూస్తున్నటువంటిది ఆ ఒక్క స్టూడెంట్ గురించి కాబట్టి ఆ తల్లిదండ్రులు ఎంతగానో ఎదురు చూసి కొంత డిప్రెషన్కు లేదా కొంత డిసప్పాయింట్ అవ్వడానికి కారణమైతే అయి ఉండొచ్చు. కొంతమంది మెచ్యూర్డ్గా ఆలోచన చేయలేకపోవచ్చు, బాధపడవచ్చు. కానీ అందరినీ సమన్వయము చేయాల్సినటువంటి, అందరికీ మంచి చెడులను చెప్పాల్సినటువంటి టీచర్ కూడా డిసప్పాయింట్ అయిపోతే, టీచర్ మనిషి కాదా సార్, వాళ్ళు డిసప్పాయింట్ కారా? ఖచ్చితంగా అవుతారు, అందరికంటే ఎక్కువగా. ఎందుకంటే ఆ విధంగా శిక్షణనిచ్చి తర్ఫీదునిచ్చి వాళ్ళ రిజల్ట్ కోసం ఆశగా ఎదురు చూసేటటువంటి హక్కు టీచర్కే ఎక్కువ ఉంటుంది. పేరెంట్ కేవలం సరిగ్గా అన్ని వసతులు ఏర్పాటు చేసి పంపించుండొచ్చు, కానీ ఆ పిల్లలకు చక్కగా పాఠాలు నేర్పించి బోధించి వచ్చిన డౌట్స్ని క్లారిఫై చేయించి మళ్ళీ చదువు అని చెప్పి ఎన్నో పరీక్షలు నిర్వహించి ప్రతిసారి పరీక్షలో వచ్చినటువంటి మార్కులకు మళ్ళీ ఇంకా కౌన్సిలింగ్ చేస్తూ ఇంకా ఇలా చేయి, ఈ మిస్టేక్ చేయకంటూ ప్రోత్సహించి బాగా చేస్తున్నామని ఎంకరేజ్ చేసి నువ్వు బాగా చేస్తున్నావు, మంచి మార్కులు వస్తున్నాయని చూసి ఎన్నో రకాలుగా ప్రీ ఫైనల్స్ అని ఆ ఫైనల్స్ అని ఎన్నెన్నో కండక్ట్ చేసి వాళ్ళ రిజల్ట్స్ కోసం ఫైనల్ మార్కులు వచ్చేటప్పుడు ఎదురు చూస్తున్నటువంటి టీచర్స్ డిసప్పాయింట్ కారా అంటే అవుతారు. ఖచ్చితంగా నా పిల్లవాడు, నా స్టూడెంటు, మా పాప అని ఎదురు చూస్తారు. తల్లిదండ్రులు ఎలా ఎదురు చూస్తారో టీచర్స్ కూడా అలానే ఎదురు చూస్తారు. ఆశించినట్టుగా ఆ టీచర్కు ఫలితాలు రాకపోతే న్యాచురల్గానే కొంత డిసప్పాయింట్ అవుతారు. కానీ ఇక్కడే టీచర్కు ఒక బాధ్యత కూడా ఉంది. తనే కృంగిపోతే, తనే డిసప్పాయింట్ అయిపోయి బాధతో ఉండిపోతే మరి ఆ పిల్లలకు కౌన్సిలింగ్ ఇవ్వాల్సింది ఎవరు? ఆ తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వాల్సింది ఎవరు? పిల్లలు ఖచ్చితంగా డిసప్పాయింట్ అయి ఉంటారు, వాళ్ళకి మెచ్యూరిటీ ఉండదు. తల్లిదండ్రులు ఆశిస్తూ ఉంటారు, ఆలోచన చేస్తుంటారు, కోరికతోటి ఉంటారు. వాళ్ళకి ఎన్ని రకాలుగా ఎన్ని కారణాలు ఉండొచ్చు అనేటటువంటి విషయం మీద అంతగా లోతైనటువంటి పరిశీలన చేసేటటువంటి ఓపిక కూడా వాళ్ళకు ఉండకపోవచ్చు. కానీ టీచర్కు ఎగ్జామ్ అంటే ఆ పిల్లల యొక్క నైపుణ్యాన్ని, వాళ్ళకున్నటువంటి ఆ సబ్జెక్టు మీద ఉన్నటువంటి విషయాన్ని పరీక్షించేటటువంటి ఒక విధానమే కానీ ఆ పరీక్షలలో వచ్చేటటువంటి ఫలితాలే ఇంకా పిల్లల యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తాయి. వాళ్లకు అనుకున్నట్టుగా మార్కులు వస్తే గెలిచినట్టు, లేకపోతే వాళ్ళు ఓడిపోయినట్టు అని టీచర్లు కూడా అనుకుంటే, టీచర్లు కూడా దాన్ని సవాల్గా తీసుకొని పర్సనల్గా తీసుకొని నేను గెలిచానా ఓడిపోయానా అంటూ తీసుకుంటే, మీరు సరిగ్గా మార్కులు రాయక నన్ను డిసప్పాయింట్ చేశారు, మార్కులు తెచ్చుకోక నన్ను డిసప్పాయింట్ చేశారు, మీకు ఇన్ని మార్కులు వస్తాయని నేను అనుకున్నాను, మీకు ఇలా రాకుండా నన్ను నిరుత్సాహపరిచారంటూ టీచర్ కృంగిపోతే మరి ఇంకా టీచర్కి ఎవరు కౌన్సిలింగ్ ఇవ్వాలి? కొద్దిసేపు వరకు బాధపడవచ్చు, కానీ ముందుగా తేరుకోవాల్సింది టీచర్. ఎగ్జామ్ హాల్లో ఎన్నో రకాల కారణాలు, మేము ఇన్ని విధాలుగా ఈ పిల్లల్ని పరీక్షించి చూసాం, వాళ్ళకు తగిన విధంగా జ్ఞానం ఉంది, నాలెడ్జ్ ఉంది, వాళ్ళు పూర్తిగా అర్హులు ఇన్ని మార్కులు తెచ్చుకోవడానికి. కానీ ఏదో కొన్ని పొరపాట్ల వల్ల, ఎక్కడో చిన్న లోపం వల్ల కాస్త ఫలితం అటు ఇటు అయ్యింది అని అర్థం చేసుకోవడంలో టీచరు ముందు వరుసలో ఉండి అర్థం చేసుకొని ఆ పేరెంట్స్ని కౌన్సిలింగ్ చేయాలి, పిల్లల్ని కౌన్సిలింగ్ చేయాలి. మళ్ళీ వాళ్ళు సమాయత్తమైపోవాలా, పిల్లల్ని వాళ్ళు ఏదైతే కోల్పోయారో కొన్ని తక్కువ మార్కులు రావడంతో వాళ్ళలో కొంత కాన్ఫిడెన్స్ కూడా డౌన్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. తల్లిదండ్రులలో కూడా వాళ్ళ మీద ఎన్నో కోరికలు పెట్టుకొని రేపు ఇంకా బాగా పెద్ద కాలేజీలలోనూ ఇంకా పెద్ద విషయాలను చదివించాలనుకున్నటువంటి వాళ్ళు కూడా కొంత డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. అలాంటిది ఏమీ కాదు, మీరు ఎక్కడా నమ్మకాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు. దీంట్లో 2 మార్కులు తగ్గినంత మాత్రాన మీ పిల్లవాడికి లేదా మీ పాపకు ఏమీ రానట్లు కాదు అనేటటువంటి విషయాన్ని పేరెంట్స్కి కౌన్సిలింగ్ చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది? టీచర్స్దే కదా. టీచర్స్ మాట్లాడాల్సి ఉంటుంది.
ఇలాంటప్పుడే తొందరగా రియలైజ్ అయ్యి తొందరగా మేల్కొని తమ కర్తవ్యాన్ని, అంతా బాగున్నప్పుడు ఏమున్నది, మీరు మాట్లాడినా మాట్లాడకపోయినా ఆ తల్లిదండ్రులతో పెద్ద విషయం లేదు, ఆ పిల్లలతో పెద్ద సమస్య లేదు. అంతా బాగున్నప్పుడు మీరు సెలబ్రేట్ చేసుకోవడానికి, మీరు ఉప్పొంగిపోవడానికేనా? బాలేనప్పుడు కూడా 2 మార్కులు తక్కువ వచ్చినప్పుడు కూడా అందరూ కాస్త నిరుత్సాహంగా ఉన్నప్పుడు ముందుగా తేరుకొని అందరినీ మళ్ళీ ఏం పర్వాలేదు, మన ప్రయత్నంలో లోపం జరగలేదు, మీరు బాగా చదువుకున్నారు, మీ పాప బాగా చదివింది అని తొందరగా కౌన్సిలింగ్ ఇవ్వాల్సినటువంటి స్థితికి రావాల్సినటువంటి బాధ్యత టీచర్ మీద ఉంది. ఆ విషయాన్ని మర్చిపోయి టీచర్లు కూడా ఏడుస్తూ, ఇంకా నాకు ఇంత అనుభవం ఉండేమి లాభం, గత సంవత్సరం, అంతకుముందు సంవత్సరం ఎన్నెన్ని రిజల్ట్స్ తెచ్చాను నేను, ఈ సంవత్సరం ఇలా అయిపోయింది, నేను ఇంకా నేను అసలు ఈ ప్రొఫెషన్లో ఎలా అంటూ దాన్ని చాలా విపరీతంగా భూతద్దంలో చూస్తూ, దాన్ని చేయకూడని విధంగా పోస్ట్ మార్టం చేస్తూ, దాని రిపోర్ట్లను ఇష్టం వచ్చినట్టు రాసుకుంటూ, తమ మీద, తమ ప్రొఫెషన్ మీద, తమ కాన్ఫిడెన్స్ మీద, తమ వర్క్ మీద, అయ్యయ్యో జరిగింది సరే, కొంచెం ప్రయత్నంలో ఎక్కడో లోపం జరిగితేనే తక్కువ ఫలితాలు వచ్చాయి, దాన్ని యాక్సెప్ట్ చేయాలి కదా. ఎక్కడో కొంత ఇబ్బంది జరిగింది, లోటుపాట్లు జరిగి ఉండవచ్చు, దానివల్లనే ఫలితం కాస్త ఆశించినట్టు రాకపోవచ్చు. ఇంకా ఏమి చేసి ఉండాల్సి ఉండే, నేను ఏమేమి చేశాను, ఇంకా ఏమి చేసి ఉండాల్సి ఉండే, ఎక్కడ పొరపాటు జరిగింది అని చక్కగా మనసు పెట్టి విశ్లేషించుకోవాలి. అప్పుడు మళ్ళీ మనకు కొత్త విషయాలు తెలుస్తాయి. ఇది కదా ఎక్స్పీరియన్స్ అంటే, ఇది కదా నాలెడ్జ్ అంటే, ఇది కదా స్పిరిట్ అంటే. నువ్వు అలాగే దుఃఖంతో ఉండి అసలు ఏ విశ్లేషణ చేయకపోతే నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ఎట్లా నువ్వు ముందుకెళ్తావు? నీ పిల్లల్ని కానీ, నీ పేరెంట్స్ని కానీ ఎలా వాళ్ళని మోటివేట్ చేయగలుగుతావు? నిన్ను నువ్వు ఎలా మోటివేట్ చేసుకోగలుగుతావు? నువ్వు ఎలా చక్కగా పాఠాలు చెప్పగలుగుతావు? ఇప్పుడున్నటువంటి మళ్ళీ నెక్స్ట్ ఆ తర్వాత ఉన్నటువంటి పిల్లల్ని నువ్వు బోధించేటటువంటి స్థితికి నువ్వు ఎలా సిద్ధంగా ఉండగలుగుతావు? ఆ స్థితికి రావాలి అంటే విశ్లేషణ చేసుకోవాలి. ఎక్కడ నా వల్ల పొరపాటు జరిగింది, ఇంకా ఏం చేయాల్సి ఉండే అని విశ్లేషించుకోవాలి. అది అనుభవం అంటే, దాన్ని అనుభవము, ఎక్స్పీరియన్స్ని గడించడము అంటే. అంతేకాని ఏడవటము, బాధపడటము, దుఃఖంతో ఉండటము, ఆ స్కూల్లో ఎన్విరాన్మెంట్ అంతా అలా తయారైపోవడం, ఇంటికి వెళ్ళి కూడా తమ వాళ్ళతో మాట్లాడకపోవడం, మాకు ఇవాళ ఇలాంటి ఫలితాలు వచ్చినాయి, నా సబ్జెక్టులో ఏం మార్కులు రాలా, మా పిల్లలు నేను ఎన్నో హోప్స్ పెట్టుకున్నా, మార్కులు తెచ్చివలా అంటూ వీళ్ళు ఇంట్లో పోయి ఆ ఇంట్లో కూడా వాతావరణాన్ని మొత్తం డిసప్పాయింట్ చేసేసి, ఎవరు ఫోన్లు చేస్తే వాళ్ళ మీద కసురుకొని చికాకుపడి తమని తాము పదే పదే నిందించుకునే వాళ్ళకి ఎలా కాన్ఫిడెన్స్ వస్తుంది? నిందించుకుంటూ ఉండేటటువంటి వాళ్ళు ఇంకా నేను గొప్పగా చేయగలను అనేటువంటి నమ్మకం ఎలా వస్తుంది? ఎప్పుడు గెలిస్తేనా, ఎప్పుడు మీరు అనుకున్నట్టుగా ఫలితాలు వస్తేనేనా? ప్రతికూల పరిస్థితులు, ప్రతికూలమైనటువంటి ఫలితాలు వచ్చినప్పుడు మరింత అప్రమత్తతతో, మరింత జాగరూకతతో, మరింత జాగ్రత్తగా ఏమి జరిగిందని ఎవరైతే విశ్లేషణ చేసుకుంటారో వాళ్ళు సమర్థవంతంగా ముందుకు వెళ్ళగలుగుతారు. అలాంటి విశ్లేషణ సరే వేరువేరు ప్రొఫెషన్లలో ఉన్నటువంటి వాళ్ళు కొంత వెనక ముందు టైం తీసుకోవచ్చు, కానీ టీచర్స్ మరుక్షణం కాసేపు నిరుత్సాహపడతారు, కానీ మరుక్షణం ముందుగా తేరుకోవాలి, ముందుగా అలర్ట్ అవ్వాలి, ముందుగా కాన్ఫిడెన్స్ను గెయిన్ చేయాలి, ముందుగా విశ్లేషించుకోవడానికి పూనుకోవాలి, ఒప్పుకోవాలి ఎక్కడో పొరపాటు జరిగింది అని. ఒప్పుకొని ఎక్కడ జరిగిందో పొరపాటు అనేది తెలుసుకునే ప్రయత్నం చేసి విశ్లేషించుకొని ఇలాంటి పొరపాట్లు మరోసారి జరగకుండా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి అనేటటువంటి విషయాల్ని జాగ్రత్తగా వ్రాసుకొని ఎవరైతే ముందుకు వెళతారో వాళ్ళు రాబోయేటటువంటి నెక్స్ట్ పిల్లల్ని, తర్వాత ఉన్నటువంటి క్లాస్ పిల్లల్ని సరిగ్గా తీర్చిదిద్దగలుగుతారు. అలాగే ఇప్పుడు జరిగిపోయినటువంటి పిల్లల్ని ఏం పర్వాలేదు, మీరు ఇంకా నెక్స్ట్ లెవెల్లో, ఇంటర్మీడియట్ లెవెల్లో, డిగ్రీ లెవెల్లో ఇంకా బాగా చేయాలి, మీరు ఈసారి జరిగినటువంటి పొరపాట్లను మళ్ళీ కాకుండా చూసుకుందాం, మీరు మేముందాం మీతో, కానీ
మేము ఇక్కడ మీకు ఇచ్చినటువంటి ఏదైతే ఫౌండేషన్ ఉందో, ఏదైతే నాలెడ్జ్ ఉందో, ఏదైతే ట్రైనింగ్ ఇచ్చామో, ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటటువంటి కొన్ని విషయాల్ని మీకు బోధించామో వాటిని మీరు ఆధారంగా చేసుకొని ముందుకెళ్ళాలి అని వాళ్ళని మోటివేట్ చేయాలి. ఇలా ముందుగా తేరుకొని ముందుగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని తెచ్చుకొని తర్వాత అందరినీ కూడా కాన్ఫిడెంట్గా తయారు చేయాల్సినటువంటి బాధ్యత టీచర్లది. ఏడుస్తూ దుఃఖిస్తే లాభం లేదు. ఎందుకంటే టీచర్కు అలా దుఃఖించేటటువంటి అవసరం కానీ అర్హత కానీ రెండూ లేవు. ఖచ్చితంగా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మీరే కదా ఎగ్జాంపుల్. లేకపోతే మీరే కాసేపు ఏడుస్తూ దుఃఖంగా ఒక రోజునంతా గడిపేసి 4 రోజులంతా గడిపేస్తే మరి పిల్లలు వేరే వేరే ప్రొఫెషన్లలో ఉన్నవాళ్ళు అనుకున్నట్టుగా జరగకపోతే వాళ్ళు ఇంకెంతకాలం దుఃఖిస్తూ ఉండాలి? ఈజ్ ఇట్ కరెక్ట్? నెవర్. సో టీచర్స్ అలర్ట్గా ఉండండి. టీచర్స్ ఏవైతే పొరపాట్లు జరిగినావో వాటిని విశ్లేషించుకోండి. మీ పిల్లల్ని అలాగే పేరెంట్స్ని ముందుకు నడిపించండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ పిల్లల్ని తీర్చిదిద్దడానికి సమాయత్తం అవ్వండి. మీ ప్రొఫెషన్కి మరొక అనుభవము, ఇంకో కొత్త విషయాలను తెలుసుకునే అనుభవము అవకాశం వచ్చిందని మీరు గ్రహించి ఆ అవకాశాన్ని జారవిడుచుకోకుండా మీ ఎక్స్పీరియన్స్కి ఆ ఆలోచనల్ని, కొత్త విశ్లేషణల్ని జోడించుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.